బుద్ధుందా? రాకెట్లా దూసుకొస్తున్నావు? ఎల్కే బాల్. అయ్యో సారీ సార్, ఏదో తెలియక ఎల్కే బాల్ అనేసాను. వెళ్ళి నీ ఓనర్ని పిలవరా. ఎందుకు సార్? ఎందుకో చెప్తేనే పిలుస్తావా? అబ్బే వద్దు సార్, వాడికే చెప్పండి. ఆ టీ కాఫీ ఏదైనా తాగుతారా? కాకా పట్టించాలి, వెళ్ళి పిలవరా. అలాగే సార్, నమస్తే. నా క్లాస్మేట్ చూడడానికి కోసం వచ్చాడంతే. ఏమయ్యా, నువ్వేమన్నా అపరిచితుల్లో వచ్చే అంబివా? చీటికి మాటికి వచ్చి కంప్లైంట్ ఇస్తూనే ఉన్నావు. ఇలా చూడు, బీఆర్ ప్రమోటర్స్ ఎండి వేరు, ఏబీ ఎక్స్పోర్ట్ కామెంట్స్ ఎండి వేరు. ముందు ఆ కంప్లైంట్ వాపస్ తీసుకో. తీసేసుకున్నారా సార్? వాపస్ తీసుకుంటాను సార్. ప్రూఫ్ లేకుండా ఏం చేయగలను చెప్పు? ఇప్పుడు నువ్వు కూడా సత్యం కాదు శివమై ఉంటావేమో నాకు డౌట్, కానీ ప్రూఫ్ దొరకలేదుగా. సార్ ఏం దొరకదంటావు? వాడు దొంగిలించిన డబ్బా? అయ్యో, నా దగ్గర ప్రూఫ్ దొరకదని చెప్పాను సార్. వాడు శివం సార్, నేను సత్యం సార్. వాడు చెడ్డవాడు సార్, నేను మంచివాడిని సార్. నువ్వెంత మంచోడు నేను పడతాగా. రే, ఆ వైన్ షాప్కి వెళ్ళి సారుకి ఒక స్కాచ్ విస్కీ బాటిల్ పట్టరా. రే పోరా. రే మెల్లగా పోనిరా, ఈ బాటిల్ రేట్ ఎంతో తెలీదా నీకు? ఎంత అయితే 15 రూపాయలు. వాడి మొహానికి ఇదే ఎక్కువ. నువ్వెన్నైనా చెప్పు, ఫారెన్ సరుకు ఫారెన్ సరుకే. ఒక బాటిల్ చీప్ లిక్కర్ ఇవ్వండి, మత్తు బాగా ఎక్కాలి. ఇస్తాను, ఇదిగో. అవును, ఎంత డబ్బిచ్చుకున్నావంటే? 350 ఇవ్వు. 3500 సార్. పిచ్చోడా, మోసపోయావురా. నేను వెళ్ళుంటే నాకు 3200కే ఇచ్చేవారు. మీరంటే పోలీసులు, మీతో నాకు కంపారిజన్. లెఫ్ట్ లో పోనీ, లెఫ్ట్ లెఫ్ట్. ఎవరు మీరు? నమస్కారం అండి. నమస్తే. కింద నా కార్లో ఏసీపీ కిషోర్ గారు ఉన్నారు. 10 నిమిషాల్లో వస్తారని చెప్పమన్నారు. అయ్యో, ఇలా రాత్రులు రావద్దని ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను. నా చెల్లెలుంది, రేపు ఉదయం రమ్మని చెప్పండి సార్. అది వెళ్ళి బండిలో కూర్చోరా. అయ్యో వద్దండి, వెళ్ళిపోండి, కాడు పట్టుకుంటాను. ప్లీజ్. మనం ఇలా కూర్చుని మాట్లాడుకుంటాం. ప్రమీళ, నువ్వెన్నైనా చెప్పు, ఫారెన్ సరుకు ప్రమీళ ఫుల్ మూడ్ లో ఉన్నాను. మేము వద్దు, ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. రా ప్రమీళ, రా. నా చెల్లెలు చదువుకుంటుందని చెప్పాను కదా. ప్రమీళ, నీకు వయసుకు వచ్చిన చెల్లెలు ఉందని చెప్పలేదే. చిన్న పిల్లని కదా చెప్పావు. చిన్న పిల్లండి. ఎవరదా? సరే, చాక్లెట్ వద్దండి ప్లీజ్, మీకు చేతులైతే మొక్కుతాను. వెళ్ళిపోండి, నన్ను ఏం చేయకండి. ప్లీజ్ వద్దండి ప్లీజ్. తుపాకీ శబ్దం కూడా నీకు వినిపించలేదంటే ఏ పాట వింటున్నా? ఐటమ్ సాంగ్. నీకే వినిపించలేదు, తనకు వినిపించింది. అందుకే పక్క రూమ్ లో సేఫ్ గా రెస్ట్ తీసుకుంటుంది. సరే నువ్వు రా, చూద్దాం. 5 నిమిషాలు ఎంజాయ్ చేద్దాం. ఎవరు అదే? నువ్వా?
ఆనంద్ ఇలా రావయ్యా. సార్ ఎందుకు అందరు ముక్కు మూసుకుంటున్నారు? సార్ మీరెందుకు మూసుకుని వచ్చారో అందుకే సార్. ఏంటి నువ్వు అనేది? సార్ పోలీస్ స్టేషన్ గబ్బు కొడుతుంది సార్. మామూలుగా ఇది పబ్లిక్ అంటారు, ఇప్పుడు మనం అనాల్సి వస్తుంది సార్. డ్రైనేజ్ ప్రాబ్లం సార్. ఫోన్ చేశాను, వెంటనే వచ్చేస్తాను. బండి వచ్చింది సార్. అరే పర్వాలేదే, ఫైర్ ఇంజిన్ కంటే ఫాస్ట్గా ఉన్నారు. యూ కెన్ గో. ఓకే సార్. సార్ మీకు కంపు కొట్టట్లేదా? కొడతాడు. అదే కదా. ఓకే సార్. కంపు కూడా తెలియని లెవెల్కి ముక్కు పగల కొట్టాడే. వదిలిపెట్టను, ఎక్కడున్నా వదిలిపెట్టను. తెలిసిందిరా, నువ్వు శివం. సత్యంలో నువ్వు వేసుకున్న వేషాన్ని బయట పెడతాన్రా, బయట పెట్టి తీరతాన్రా. ఏంటయ్యా? సార్ ప్రెషర్ పంపు కర్ర దింపి చూశారు, అది వర్కౌట్ అవ్వలేదు. హాల్ నుంచి డ్రైనేజ్ లైన్ ఉంది, లోపలికి దిగి క్లీన్ చేయాలట. మినిమం 4 గంటలు పడుతుందట సార్. ఇప్పుడు ఏమంటావు? సార్ ఆల్రెడీ కంపు భరించలేకపోతున్నాం, ఇప్పుడు బురద కూడా తీస్తే స్పృహ తప్పి పడిపోతాం సార్. అయితే అందరిని ఇంటికి పంపించేద్దాం అంటావా? అయ్యో నా ఉద్దేశం అది కాదు. మరి లేదు సార్, వాడే సార్ శివం. సత్యంలో నటిస్తున్నాడు. మీరేం దిగులు పడకండి సార్, నా నుంచి వాడు ఎక్కడికి తప్పించుకోలేడు. నేను చూసుకుంటాను సార్. ఏం సార్, మన ఏసీ గారు మాత్రం ఇంత కంపు కొడుతున్న ముక్కు మూసుకోకుండా లోపల ఎలా కూర్చున్నారు సార్? పెద్ద అధికారులంతా అంతే, ఏది మూసుకోరు. ఓయ్ సరే సార్. ఆనంద్ సార్, ఇలా రావయ్యా. ఇదిగో వస్తున్నాను సార్. అయ్యో ఏంటిది, ఇక్కడి నుంచి మూసుకెళ్తున్నారు? సార్ సార్ చూసావా? సార్ ఇప్పుడే చూస్తున్నాను సార్. ఏంటి సార్ ముక్కు మీద గాయం? ఇది కాదయ్యా, అటు చూడవయ్యా. స్టేషన్లో మంది కొడుతున్నారు. సార్ నేనే పర్మిషన్ ఇచ్చాను సార్. ఏంటి? మనం బయటే ఉండలేకపోతున్నాం, పాపం వాళ్ళు లోపలికి దిగి పని చేయాలి. ఇది వేస్తేనే పని జరుగుతుంది. ఇది వేస్తేనే పని చేయగలరా? ఇక్కడుంటే నాకు అదే మూడు వస్తుంది. త్వరగా కానీ సార్ త్వరగా కానివ్వండి. సార్ ముక్కు మీద ఏంటి గాయమా లేదా ఎవరైనా? ఏంటయ్యా, నన్నెవడేం చేయగలయ్యా? మరి ఏమైంది సార్? రాత్రి కాలు జారి పడిపోయినయ్యా. ఓ పిచ్చి కుక్క అడ్డం వచ్చి అంతా చెడగొట్టు. ఎవరిని చెడగొట్టారు? ఎవరు మధ్యలో వచ్చారు? ఇదిగో కుక్క అయ్యా. ఓహో కుక్కనే పిచ్చి కుక్క అని చెప్పారా? అవును సార్ వీధి కుక్క తెలిసిన కుక్క? మ్, చెప్తే కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు కదా. తెలిసిన కుక్కే, కానీ రాత్రి దాని కొంచెం పిచ్చి పట్టినట్టు. దాన్ని నా చేతులతో చంపితేనే నా కసి తీరుతుంది. జాగ్రత్త సార్, అది కరిస్తే మీకు పిచ్చెక్కచ్చు. మూసుకో. సార్ ఇంకోటి. ఏయ్ ఎందుకే ఇంకో లారీ వచ్చింది? ఇంకోట మేము ఇప్పుడే వస్తున్నాం. మరి ఆల్రెడీ వచ్చిన లారీ? అది మాకు తెలియదు సార్. సార్ సార్ Something is wrong. Come on. రండి. Come on. ఏయ్, దిక్కులు చూస్తారంటే దిగి చూడండి అయ్యా. దిగండి. ఏయ్, దిగి చూడవయ్యా. అయ్యో సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. ఇది గుంతకాదు సార్, పెద్ద సొరంగం. ఇది పక్క వీధిలో గూడెంలో ఓపెన్ అయింది సార్. ఇక్కడ కొల్ల కొట్టడానికి పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు? మన స్టేషన్ వెనకాలే ఈ ప్లేస్ ఉండడం వల్ల మన వాళ్ళు ఈ రోడ్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు. అందువల్ల ఇటు నుంచి ఎంటర్ అవ్వడం చాలా కష్టం. అందుకే పోలీస్ స్టేషన్ నుంచి సరైన మార్గాన్ని ఏర్పరచుకున్నారు. ఇదే సార్ అది. సార్, ఏమంటుందా నీ రిపోర్టు? డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళ వేషం వేసుకొచ్చి స్టేషన్ ద్వారా ఇక్కడికి వచ్చి అదిగో ఆ షట్టర్ లాక్ కట్ చేసి ఎస్కేప్ అయిపోయారు సార్. సార్ ఇక్కడ పడున్న చిల్లర నోట్లను చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడున్న డబ్బుని కొలగొట్టడానికి వచ్చుంటారు సార్. రెగ్యులర్ గా ఈ గోడౌన్కి వచ్చే బండి లాంటి ఇంకో బండిని సెటప్ చేసుకుని ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు సార్. నీ కంట్రోల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగినందుకు సిగ్గుగా ఉంది. అంతకన్నా నీచేం ఏమిటంటే పోలీస్ వాడి దగ్గర పర్మిషన్ అడిగి మందు కొట్టి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. వెల్కమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీడియాకి తెలియకూడదు. అలా తెలిసిందంటే నిజంగానే గబ్బు కొడుతుంది.
ఓకే సార్